చరిత్ర, ప్రవచనాలు, పాటలు, కవిత్వం, యేసుని ప్రత్యక్షంగా చూసిన వారి సాక్ష్యాలు, భవిష్యత్తు యొక్క వివరణ, ఇలా చాలా రకాల విషయాలు రాయబడ్డాయి. కొత్తగా బైబిల్ చదవడం ప్రారంభించిన వారికి 7 సూచనలు. బైబిల్ని చదవడం ప్రారంభించినప్పుడు అందరి మధ్య లేదా ఏవో శబ్దాల మధ్య కాకుండా ఒక గదిలోకి వెళ్లి ఒంటరిగా కూర్చుని సహాయం చేయమని దేవునికి ప్రార్థించి ప్రారంభించండి. బైబిల్లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి పాత నిబంధన, 2 కొత్త నిబంధన. యేసుక్రీస్తు పుట్టకముందు జరిగినవి పాత నిబంధనలోనూ, పుట్టిన తర్వాత జరిగిన విషయాలు కొత్త నిబంధనలోనూ రాయబడ్డాయి. రెండింటినీ కలిపి, అంటే ప్రారంభం నుండి పాత నిబంధనలో కొన్ని అధ్యాయాలు, కొత్త నిబంధనలో కొన్ని అధ్యాయాలు చదవండి. బైబిల్ ధ్యానపూర్వకంగా అర్థం చేసుకుంటూ చదవండి. బైబిల్ చదవడం పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో కాకుండా బైబిల్ నుండి నేర్చుకోవాలి అనే ఆలోచన